1 year గ్యాప్ వచ్చింది నాకు. అందుకే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి అయినా. ఇంతకు ముందుకి అప్లికేషన్ ఇచ్చిన, ఇగో ఇప్పుడు తీసుకొని పోతున్నా. ఇదే అప్లికేషన్ తీసుకొని అయితే ఇంటికి వచ్చిన. ఇంటికి వచ్చుడుతోనే క్రికెట్ ఆడడానికి అయినా. ఫస్ట్ పోయేసరికి ఎవరు లేరు. మన బ్రో అయితే ఫోన్ చేస్తుండే వాళ్ళ ఫ్రెండ్కి ఎందుకు రాలేదని. ఈ బర్రె మేము చూడక ముందుకు అయితే మంచిగా నీళ్ళలో పండుకుంది. మేము రాగానే అట్లా నిల్చొని చూస్తుంది. పిచ్చడి గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈ సీన్ చూస్తున్న రఘురామ్ బీటెక్ లో వాళ్ళ అమ్మ బ్లెస్సింగ్ ఇచ్చినప్పుడు సీన్ ఉంటుంది చూసి అట్లనే అనిపిస్తుంది. గ్రౌండ్ పేరు వచ్చేసి బర్ల మంద. ఒకప్పుడు బర్రెలు ఎక్కువ మంది ఇక్కడనే కట్టేస్తుండే. అందుకే దీనికి ఏరియాకి బర్ల మంద అని వచ్చింది పేరు. ఇక మన క్రికెట్ ఎట్లా ఆడుతారు అంటే సన్ రైజర్స్ టీం తెలుసు. ఫ్లక్చుయేషన్స్ మొత్తం ఫ్లక్చుయేషన్స్. ఇలా అయితే 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు ఓడిపోయారు. ఈ బ్రో అయితే కడ్డమత్తుండని బ్లాక్ టీ షర్ట్ అయినా అందరు ఎలగొడుతుర్రు అటు పో అని. ఆయన ఏమంటుండే అంటే నువ్వు వచ్చి ఫీల్డింగ్ అయ్యి మరి అనుకుంటుండు. అంతకుముందు మ్యాచ్లు అయితే మంచిగా ఆడారు. 10 మ్యాచ్లు ఆడితే 10 మ్యాచ్లు చేసారు. ఒక్కొక్క మ్యాచ్ కి 1000 రూపాయలు పెట్టు. ఎంతమంది వచ్చారో చూడరు. అలా సైడ్ ఎంతమంది గుంపు వచ్చారు. చాలా తక్కువ మంది వచ్చారు. మన వాళ్ళు ఎక్కువ మంది వచ్చారు. మన వాళ్ళు ఓడిపోయిన ఒక మెయిన్ రీజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళ సైడ్ మొత్తం ప్లేయర్స్ తీసుకొచ్చారు. అంటే స్టేట్ లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు మనకు వచ్చారు. ఈ రోజు ఇంతే. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ వెళ్తాం.